ప్రభుత్వం అబద్ధాలతోనే అసెంబ్లీ సమావేశాలను నడిపించిందని, ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశం కూడా చర్చకు రాలేదని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు. సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. భూభారతి బిల్లు వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రజల కష్టాలు, గురుకులాల్లో సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పట్టించుకోవడం లేదని సంజయ్ కుమార్ అన్నారు. ఓపెన్ జిమ్, మరి అట్లానే హైమాస్ లైట్లు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీ లాడ్జ్ నుంచి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ భూభారతి వల్ల జరిగే అనర్థాలు నిన్ననే కదా వచ్చింది కాబట్టి, మొన్ననే బిల్లు పాస్ అయింది కాబట్టి, దానివల్ల జరిగే అనర్థాలు మీరందరూ కూడా చూడబోతా ఉన్నారు. ధరణి ఐడియా అయింది, ఎప్పుడైనా ఒక భూమి ఎవరి చేతిలో ఉండాలి? కేవలం ఆ రైతు చేతిలో ఉండాలి. ఇవాళ మళ్ళీ ఎవరి చేతిలో పోయింది? మళ్ళీ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్లను పెడతా ఉన్నారు, మళ్ళీ ఎంఆర్ఓ చేతులకు పోయింది. భూపానీలు కానీ అప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయో రైతులకు, మళ్ళీ ఆ కష్టాలు రాబోతా ఉన్నాయి తప్పకుండా.